నేటి రాశి ఫలాలు. మిథున రాశి వారు ఈరోజు చేపట్టిన వ్యవహారాలలో అప్రయత్నంగా విజయాన్ని సాధిస్తారు. ఇక స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాటిలో ఉన్న అవరోధాలు ఈరోజు తొలగిపోతాయి. అలాగే మిథున రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు నూతన ప్రోత్సాహకాలను అందుకుంటారు. అలాగే మిథున రాశి వారికి ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆర్థిక ప్రయోజనాలు అనేవి అధికంగా కనిపిస్తున్నవి. అలాగే మొండి బాకీలు కూడా వసూలు చేసుకోగలుగుతారు. భూములను ఇళ్లను కొనుగోలు చేయగలుగుతారు. ఇక ఈరోజు వాహన వ్యాపారస్తులకు చాలా అనుకూలత ఉంది. అధిక లాభాలను గడించే అవకాశం అయితే కనిపిస్తుంది. గత కొంతకాలంగా మీరు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో ఆ ఊహలకు తగిన విధంగా ఈరోజు కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేయగలుగుతారు. అలాగే ఈరోజు ఒక సమాచారం మీ జీవిత గమనాన్ని మార్చుతుంది. అలాగే దూరంగా ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారు మీకు చేరువగా వస్తారు. చాలా ఆనందం వేస్తుంది. అంటే ఎవరినైతే మీరు చాలా కాలంగా కలుసుకోవాలనుకుంటున్నారో వారిని కలుసుకోగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యులు మీ నిర్ణయాలకు తగిన విధంగా ప్రోత్సాహాన్ని ఇస్తారు. ఇక ఈరోజు చాకచక్యం నేర్పు మీకు తోడుగా నిలుస్తాయి. ఇక స్థిరాస్తి విషయాలలో ఉన్న స్తబ్దత తొలగిపోయి లబ్ధి అనేది చేకూరుతుంది. విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలు లభిస్తాయి. ఆర్థికంగా చూసుకుంటే మున్పటి కంటే ఈరోజు మరింత వెసులుబాటు అనేది కలుగుతుంది. అలాగే 2-3 విధాలుగా ధనలబ్ధి సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన లాభాలను ఈరోజు అందుకోగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగపరంగా కొత్త బాధ్యతలను ఈరోజు స్వీకరిస్తారు. అలాగే విద్యార్థులకు ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. ముఖ్యంగా మిథున రాశిలోని మహిళలకి ప్రశాంతమైన రోజును గడుపుతారని చెప్పవచ్చు. ఈరోజు వీరికి కుటుంబ సభ్యుల సహకారం కూడా లభిస్తుంది. అలాగే మిథున రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు బంగారు వర్ణం. ప్రతికూలమైన రంగు పసుపు. అదృష్ట సంఖ్య 8. ఇక ఈరోజు మిథున రాశి వారు గణపతి స్తోత్రాలను పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.